దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును కాక. గొప్ప దేవుడు. మరి ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇరుగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎన్ని ఆటంకములు ఉన్నప్పటికీ కూడా తన సన్నిధానం మనకు చేర్చుకొని మరి ఎన్నిక లేనటువంటి వాళ్ళం మనం అట్టి వారిని తన సన్నిధిలో కూడి ప్రార్థించినట్లుగా ఒక యోగ్యత ఇచ్చినందులకై మొట్టమొదటిగా దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా ఎండాకాలం శుభాలను తెలియజేస్తా ఉన్నాను కదా. చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, అయినా కూడా దేవుని కృపలో సద్దులకులో ముసిపడ్డాం. మంచిది. మరి ఈరోజు చిన్న అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రవక్త అయినటువంటి ఏలియాకు సంబంధించినటువంటి అంశము, ఒక చిన్న అంశము మీ ముందు ప్రజెంట్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దానికి సంబంధించి మొదటి రాజులు 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూద్దాం. త్వరగా ముగించుకుందాం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి. మొదటి రాజులు మీరు గమనించినట్లయితే 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది దేవుడు ఏలియాకు చెప్తున్నటువంటి, ఏలియాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ఒక విషయం మీద ఏలియాను ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. ఆ పని నిమిత్తమై ఏలియాను సిద్ధపరిచినాడు, ఆ పని నిమిత్తమై పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియా తనకున్నటువంటి భయం వల్ల, భీతి వల్ల ఒక మాట అనడం వల్ల ఆ మాటకు ఇదొక సమాధానంగా ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. 40 రాత్రులు 40 పొగుళ్ళు ప్రయాణం కదా, ఇవన్నీ కూడా ఒక కథగా మనము 19వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మరి అవన్నీ చేసినప్పుడు ఇక్కడ మనం గమనించినటువంటి మాట ఏంటంటే, ఏలియా మరి నేను ఇట్లాగా చేస్తూ ఉన్నాను, అట్లాగా చేస్తూ ఉన్నాను అనేటువంటి అంశాన్ని దేవుని దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు, అయ్యా ఏలియా నువ్వేం కాదయ్యా బాబు, ఇంకా నా దగ్గర చాలా మంది ఉన్నారు అంటూ ఉన్నాడు. ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే, నేను బాగా ఇటువంటి వాడిని, అటువంటి వాడిని, నేను భక్తితో పూజించేటువంటి వాడిని అనేటువంటి మాటకు ప్రతిగా ఆయన చెప్తున్నది ఏంటంటే, దేవుడు ఏలియాతో బయలుకు మోకాళ్ళునకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకా ఉన్నారు. ఇక్కడ నా దగ్గర చిన్న ప్రశ్న ఏమిటంటే, తన దగ్గర ఉన్నారు ఇంకా అటువంటి వాళ్ళు, అంటే ఏరియా లాంటి వారు, బయలుకు మోకాళ్ళలో ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని మాట వినేటువంటి వారు, దేవుని చిత్తం చొప్పున నడవాలని ఒక ఆశతో కలిగినటువంటి వారు, దేవుని దృష్టిలో ఉన్నారు. వాళ్ళు దేవుడే అంటూ ఉన్నాడు, ఇంకా 7,000 మంది ఉన్నారు నాకు అంటూ ఉన్నాడు. నీలాంటి వారు అని అనవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే నీలాంటి వాడు ఇంకా 7,000 మంది ఉన్నారయా నా దగ్గర అంటూ ఉన్నాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, 7,000 మంది అక్కడ ఇంకా ఉన్నారని దేవుడే చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు మళ్ళీ ఏలియాను ప్రత్యేకించుకొని ఒక పని నిమిత్తమై సిద్ధపరుస్తూ, ఇదిగో ఈ పని నువ్వు నా వరకు చేయాలి, నువ్వు చేసి పెట్టాలి అని చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏమిటంటే, ఏమిటా ప్రత్యేకత? 7,000 మంది తన దగ్గర ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి వారు, ముద్దు పెట్టుకున్నటువంటి వారు, అంటే నా యందు భయభక్తి కలిగిన వారని దేవుడు చెప్పగలుగుతున్నాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారని దేవుడే చెప్తున్నాడు. అటువంటి వారు 7,000 మంది ఉంచే 7,000 మందిని ఇంకా పక్కన పెట్టేసేసి ఏరియాను సెలెక్ట్ చేసుకోవటానికి, ఏరియాను ఎన్నిక చేసుకోవటానికి ఏముంది ఏరియాలో అంత. అది కూడా మామూలుగా కాదు. ఇప్పుడు మనమైతే ఏదో పని చేయగలుగుతుంది అమూల్య అంటే, ఇప్పుడు పనికి అమూల్య అయితే బాగుందండి అని చెప్తారు. ఇంకెవరైనా మనకు మధ్యవర్తులు చెప్పినా ఈ పని అప్పుడు బాగా చేశారు, ఫలానా వాళ్ళు, వాళ్ళని పిలుచుకోండి సార్ అని చెప్తారు. వాళ్ళకి ఇవ్వండి ఈ పని బాగా జరుగుతుంది అని కూడా సలహా ఇస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి 7,000 మందిని తలదన్ని కాంపిటీషన్లో వాళ్ళని ఓడించన్నాం మనకు మాట వరుస కదా. ఈ కాంపిటీషన్లో వాళ్ళందరినీ పక్కన పెట్టేలా చేసుకున్నాడు. తెలియకనే, తెలిసి చేయాలి. ఆ దేవుడే చెప్తున్నాడు కదా. దేవునికి చెప్పే వరకు ఆయన కూడా తెలియదు ఇంకా 7,000 మంది ఉన్నారు అన్న విషయం. ఎందుకంటే ఏంటా ప్రత్యేకత? నీళ్ళు ఏమన్నా ప్రత్యేకత? ఈరోజు వచ్చి దేవస్థానంలో కూర్చోగలుగుతున్నావు అంటే దేవుని పిలుపు.
అలా ఉండటానికి నీలో ఏమిటి ప్రత్యేకత? మన అందమా, మన చదువా, మన సంపద? ఇప్పుడే మనం చూసాం కదా, కీర్తనల్లో చదివాం, రెస్పాన్స్ రీడింగ్లో. వాళ్ళ ఘనతన, వాళ్ళకి ఇంకేమన్నా ఉందా, పలుకుబడియా కదా. చాలా మంది అన్నిలు అలా ఉంటారు, అలాగే దేవుని ఎరగని ప్రజలు ఉంటారు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈరోజు ఒక చిన్న అంశం ఏమిటంటే, 7,000 మందిని చక్కగా దేవుడి చేతనే పక్కన పెట్టించి తనను మాత్రమే సెలెక్ట్ చేసుకునేలా ఏముంది అందులో, ఆయనలో ప్రత్యేకత, ఏలియాలో ఏమున్నది అనేది మనం ఈరోజు ఒక భాగంగా స్టడీ చేయాలనేది నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి మనం చూస్తే చాలా మంది మనం గమనిస్తూ ఉంటామండి. చాలా మంది ఎలా ఉంటారంటే, కట్టి ఇరగకూడదు, మనం చావకూడదు అన్నటువంటి పరిస్థితి. అటు తిరస్కరించరు దేవుణ్ణి. తిరస్కరించడం అంటే నువ్వు వద్దు, మాకొద్దు అని చెప్పే పరిస్థితి ఉండదు. అలాగని చాటించరు, అంటే అర్థం చేసుకొని మా దేవుడు మాగిది అని చెప్పుకొని ఉంటారు. ఏదో ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టు ఉంటూ ఉంటారు, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా. అలా కాదు. ఇప్పుడు అలా ఉంటే దేవుడు పిలుచుకునేటోడు అయితే కాదని నేను నమ్ముతూ ఉంటాను. ఏదో ఉంది ప్రత్యేకత, ఏదో ఉంది స్పెషాలిటీ. కానీ ఏమిటనే దానికి మనం ఒక మాట చూస్తే, ఏలియా 2వ రాజులు 1:8 ఒక మాట ఉంది. ఏలియా గురించి 2వ రాజులు 1:8 ఒక మాట ఉంది. ఏమనుందంటే, అందుకు అతడు బొంగని ధరించుకొని నడుములకు తోలుదచ్చి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. అంటే రూపము చూడడానికి ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఏలియా రూపం ఎలా ఉంది అంటే, గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొని ఉన్నాడు పాపం. అంటే కంటికి మామూలు మనుష్య రీతిగా ఆయన ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. స్వభావ రీతిగా ఒకే మనుష్య రీతిగా చూడడానికి మామూలుగా గొంగలి ధరించుకున్నాడు, ఇదేమంటారు తోలుదట్టి కట్టుకున్నాడు అనేది మనం చూస్తాం. స్వభావరీత్యా మీరు గమనిస్తే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో కింద మీరు చూసినట్లయితే, అక్కడ ఒక చక్కటి మాట ఉంది ఈయన గురించి. 5:17లో ఒక మాట, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అంటే మనము మానవులు, మనకి అన్నీ ఉన్నాయి, మంచి చెడ్డ రెండు ఉన్నాయి అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. మనలాంటి మామూలు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. చూడడానికి మానవులాగే ఉన్నాడు. అతని స్వభావం, అతని క్యారెక్టర్, అతని గుణగణములు కూడా మామూలుగా మామూలు మనుషుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాయి. ఏమేం ప్రత్యేకత లేదు అని ఇక్కడ మనం గమనిస్తాం. అంటే కంటికి కనపడేటువంటి ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు. అంతా నీలాగా నాలాగానే ఉన్నాడు. బుద్ధి అలాగే ఉన్నాయి, రూపం కూడా అలాగే ఉంది అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే దేవునిలో ఆయన ఉండటం అనేది ఒక ప్రత్యేక అంశంగా మనం గమనించవచ్చు. కంటికైతే మామూలు మనుషుల్లాగానే ఉన్నాడు, స్వభావం అయితే మామూలు మనుష్య స్వభావం అని చెప్పబడింది. దాని తర్వాత ఒక మాట ఉన్నది, మీరు ఈ యొక్క యాకోబు 5:17లో, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, అయితే వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే కానీ ప్రార్థన ఏదో ప్రత్యేకమైన పద్ధతి ఉన్నాయని. ప్రార్థనల్లో కూడా రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. మరి ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రార్థన ప్రభావం లేదా ఆ ప్రత్యేకత ఏంటంటే, దేవా ఇదిగో అని ప్రార్థన చేస్తే దేవుడు మాట విని ఏం జరిగించాడు? 3.5 సంవత్సరములు ఈ భూమి మీద వర్షము కురిపించలేదు. మరలా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత పరిస్థితి అంతటిని బట్టి మళ్ళా ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగిందట? ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన ఫలము ఇచ్చను. బట్టి వర్షమే కాదు, ఆ 3.5 సంవత్సరాల వల్ల కలిగినటువంటి వర్షం లేకపోవడం వల్ల కలిగినటువంటి క్షామము అంటే కరువు పోయేటట్టుగా భూమి తన ఫలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, రూపం ఎట్లా ఉన్నప్పటికీ కూడా రూపంలో మామూలు మనుష్య రూపంలో ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా ఉన్నాడు. కామన్, అందరం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాడు ఆయన కూడా. కానీ స్వభావంలో కూడా మనిషి స్వభావమే. కానీ ఆయన ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఆయన ఒక ప్రత్యేకమైన ప్రార్థన పరుడు.
ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పరుడు అనేటువంటి అంశాన్ని మనం ఈ యొక్క చిన్న మాటలో ఎంతో మంది ఉన్నారు. ప్రార్థనా పరుడు అనేదే కాదు, దేవుని యొక్క భయపడినటువంటి వారు అనేకులు ఉన్నారు. మీరు గమనిస్తే ఇదే మొదటి రాజుల్లోనే 18:3 ఒక ఆయన ఉన్నాడు. మీరు గమనించండి, మొదటి రాజులు 18:3 ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో ఒకసారి గమనిద్దాము. 18:3 మొదటి రాజుల గ్రంథంలో 18:3 ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించాడు. ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడే. మరి ఇక్కడే పక్కనే ఓబద్య అనే ఆయన కూడా ఉన్నాడు. మరి 7,000 మంది ఇక్కడ ఓబద్య ఇంతమంది మళ్ళీ ఏలియాని ఎందుకు పట్టుకున్నాడు? ఆ పనికి ఏలియాని ఎందుకు ప్రత్యేకిస్తున్నాడు? ఎందుకు నేను ఒక పనికి పిలుచుకున్నాడు? అది ఇంకెవరు చేయడానికి వెళ్ళాడు. నువ్వు 10 సంవత్సరాలు లేట్ చేసి ఆ 10 సంవత్సరాల నష్టం నీకే. వెంటనే రియాక్ట్ అవుతే దాని లాభం నీకు. నేను పని చెప్పాను నీకు, వెంటనే రియాక్ట్ అవుతే దాని లాభము, దాని దీవెన, దాని బలం నీకు. ఆలస్యం చేసే కొద్దీ దేవునికి ఏం నష్టం సరే, మనమేం నష్టపోతాం. త్వరగా చేసి పెట్టి జీతం పుచ్చుకోవచ్చు, ఆశీర్వాదం పుచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఓబద్య అంటే ఆయన కూడా దేవుని యందు భయపెట్టినటువంటి వాడు. కానీ ఓబద్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేవుడు ఏమి అని చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఇంత మాత్రం ఉన్నారు, సెలెక్ట్ చేసుకున్నాడు శిల్పం అంటే ఇసప్రత్యేక దానికి తనే తగిన వారు, ఆ పని తనే చేయాలన్న ఆశ దేవుడు. కాబట్టి ఏరియాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఏరియాలో ఉండేటువంటి చిన్న సహజమైనటువంటి గుణం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన గుణం ఏదైతే ఉందో చూస్తున్నాం, అది ఏంటంటే ప్రార్థనా పరుడు. ప్రార్థనా పరుడు. దాంట్లో మనం కొన్ని విషయాలను మనం గమనిద్దాము. ఆయన ఒక ప్రార్థనా పరుడు అనకంటే ప్రార్థన వీరుడు అని చెప్పవచ్చు. వీరుడు, యోధుడు, మంచి సైనికుడు, ఇలాగ ఏదైనా చెప్పుకోవచ్చు. ప్రార్థనకు సంబంధించి అనేటువంటిది మనం అసాధారణ. ఈ వీరుడు, యోధుడి కంటే కూడా సాధారణమైనటువంటి ప్రార్థనా స్వభావం కాదు, అసాధారణమైనటువంటి. ఎందుకంటే ఎందుకు ఇది మామూలు కాదు ప్రార్థన అని చెప్తున్నాను, ప్రత్యేకమైన ప్రార్థనా స్వభావం ఉంది అని దగ్గర అంటున్నానంటే దానికి ఒక గ్రీకులో ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. నేను మధ్యలో చెప్తాను దాని గురించి. ఏమిటంటే 3.5 సంవత్సరంలో వర్షం కురవద్దంటే దేవుడు వర్షం కురవాలి. మళ్ళీ వర్షం కురవాలంటే కూడా ఈయన ప్రార్థన చేసి వీడికి వర్షం ఇవ్వండి. ఆ వర్షం కూడా ఎలాంటి వర్షం అంటే ఆకాశం యొక్క వర్షాన్ని ఇచ్చింది, భూమి తన ఫలమును ఇచ్చిందని కూడా రాయబడింది. కాబట్టి ఏమిటి ఆ ప్రత్యేకత అనేది మనం తెలుసుకుంటే, దేవుడు కూడా మనల్ని ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్క పనిని. అది మంచిదా చెడ్డదని కనిపిస్తుంది. దేవుని పిలుపుకు లోబడి చేయడం అనేది నీ విధేయత. ఎస్ బాస్ అనడం అనేది దేవుని ఇష్టమైనటువంటి గుణం. ఇక్కడ మనం అటువంటివి ఒక 3 విషయాలను ఇక్కడ గమనిద్దాం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సీక్రెట్స్ అనొచ్చు. ఒకవేళ చెప్పాలంటే మామూలుగానే కనిపిస్తున్నాడు బయటికి, అంటే లోపల ఏవో సీక్రెట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అవి ఒక 2-3 మనం ఈరోజు గమనిద్దాం. మీరు గమనించినట్లయితే దేవుని కోసం స్థిరంగా నిలబడేటువంటి వాళ్ళు, బలంగా నిలబడేటువంటి వాళ్ళు, బహిరంగంగా నిలబడేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కరువైపోయారు కదా. కొంచెం కష్టం వస్తే తొలగిపోతారు, వదిలే అనుకుంటారు. ఇక బహిరంగంగా అంటే ఒప్పుకునే స్థితి లేకుండా పోయింది. రోజులు అట్లా తయారైపోయింది. కాబట్టి నలుగురు ఎదుట నన్ను ఒప్పుకుంటే దేవుడు తల్లి నేను నిన్ను ఒప్పుకుంటానన్న మాట నెరవేర్చడానికి మనుషులు దొరకడం కష్టమైపోయిన పరిస్థితి వస్తుంది. రావాల్సిన పరిస్థితులన్నీ అలా మారిపోతారు. చాలామంది మనం గమనిస్తూ ఉన్నాం. పరిస్థితులను అలాగా తీసుకొచ్చి పెడుతున్నాడు సాధన. కాబట్టి మనం గమనించినట్లయితే మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన కంటే కూడా ముందుగా ప్రార్థన గొప్ప ప్రార్థన పరుడితులు అనుమానం ఏం లేదు. ప్రార్థన కంటే ముందుగా ఆయన ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే దేవునితో అనుభవము, దేవునితో సాంగత్యము, దేవునితో స్నేహము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, జీవము గల దేవుడు. అడ్డరిగా దేవుడు అని రాయబడడం ఏమని ఉందంటే జీవము గల దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి వాడు ఆయన. ఎంత సంబంధం అంటే చిన్నగా కృప వర్షం అంటే ఆపేసాడు. 3.5 సంవత్సరాలు చిన్న విషయం ఏం కాదు. మళ్ళా వర్షం రావాలి దేవుడు అంటే వర్షాన్ని ఇచ్చేసాడు. అంతగా దేవుడు చేయగలిగాడు అంటే దేవుడితో అతనికి ఉన్న సంబంధము చాలా గొప్పదిగా ఉంటుంది. ఎంతో టచ్ కదా, నాకు ఎంతో క్లోజ్ అయితేనే వెంటనే చేయాలి, లేకపోతే ఏదైనా అడుగుతారు. కారణం ఏంటి? నీకు నాకు మధ్య ఉన్నటువంటి రిలేషన్.
నీకు నాకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి నేను వెంటనే రియాక్ట్ అయిపోతాను. అబ్బా చాలా రోజులు లేదా, మంచి మనకు కావాల్సిన వాడికి చేద్దాం. అట్లా ఈ జీవము గల దేవుని సన్నిధిని కలిగినటువంటి వాడు, దేవునికి అనుభవం, దేవునితో అనుభవం అంటే సన్నిధిని కలిగి ఉండటమే. ఆయనతో కలిసి తిరిగినటువంటి హనోకు దేవునితో కలిసి అడుగులు వేశాడు. అటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఏలియా. అందుకే హనోకు కూడా మరణము నుంచి చూడక లేకపోబడ్డాడు, దేవునితో కూడా కొనిపోబడిన. మీరు ఆది కాలంలో చూస్తే హనోకు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. కొన్ని కాలం అయిన తర్వాత దేవుడు అతనికి కొనిపోయింది. ఏలియా కూడా అంతే, మరణం నుంచి చూడక కొనిపోబడ్డటువంటి వాడు. తీసుకుపోయాడు దేవుడు అంతే. మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది దాని గురించిన వివరాలన్నీ. మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఏం కదా. కాబట్టి ఎంతో గొప్పనటువంటి అనుబంధం ఉంటే తప్ప దేవుడు అలా తీసుకుపోవడానికి వీలు కాదు కదా. ఎంతో మంచి భక్తి ఉంటే తప్ప, ఎంతో మంచి దేవునికి అనుబంధం ఉంటే తప్ప అలాగా తీసుకెళ్ళిపోవటం కుదిరేతం కాదు. లోకంలో అంటారు ఉట్టితోనే స్వర్గానికి వెళ్ళటం ఏదో అంటారు. కాబట్టి దేవునితో ఎంత అనుబంధం ఉంటే తప్ప, మనకు కూడా అంతే లోకరీతి కదా, మనకు అంత అనుబంధం ఉంటే తప్ప మనకు కూడా మనసు అవ్వదు కదా. ఎవరైనా మనకి ఏదైనా అడిగారు అనుకోండి, మనతో వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా చూసుకుంటాం. ఎంత క్లోజ్నెస్ ఉంది, వాళ్ళు ఎలా మనకు మాట వింటున్నారు, చెప్పింది చేస్తున్నారా, తప్పించుకొని తిరుగుతున్నారా, టైం వేస్ట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా గమనించుకుంటాం. దాన్ని బట్టి మళ్ళీ మనకు మనసు వస్తుంది చేయాలన్న వాళ్ళు. అదే బాగా చేసిన వాళ్ళు మన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన వాళ్ళని మనం కూడా ఎవరికి వస్తుంది వెంటనే వాళ్ళ కోసం కూడా మనం ఏమైనా చేయాలి అన్న తరంకి వస్తాం. ఇటువంటి క్లోజ్నెస్, ఇటువంటి అనుబంధము, ఇటువంటి సాంగత్యము, ఇటువంటి సన్నిధిని ఏలియా కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అనుభవం కాబట్టి మీరు గమనించినట్లయితే ఒకటి గమనిస్తున్నాడు, జీవము గల దేవుడు అనేటువంటి మాట మీకు నేను చెప్పాల్సి వస్తే, ఇవి ఆ దేవుని విషయంలో మనం స్వార్థంలో వింటూ ఉంటాం. ఈ నజరైనటువంటి యేసు నామం అనగానే దయ్యాలు కూడా వణుకుతున్నవి అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. దయ్యాలకు కూడా తెలుసు, మనకి కూడా తెలుసు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. కానీ దయ్యములకు లేనటువంటిది మనకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయనతో కలిసి సాంగత్యం చేయడం, ఆయనతో కలిసి స్నేహంగా తిరుగాడడం అనేది మనం చేయగలం, సాతాను చేయలేడు. అంటే కదా దయ్యాలంటే సాతాను అనుకున్నాం, సాతాను చేయలేడు. నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళు చేయబడినటువంటి నాకు ఇష్టంగా ఉంటుంది. రోజు వారితో కాసేపు కూర్చొని మాట్లాడడానికి ఇష్టంగా ఉంటుంది. అట్లాగా దేవుడు హనోకు విషయంలో కానివ్వండి, ఏలియా విషయంలో కానివ్వండి, కొంతమంది భక్తుల విషయంలో అట్టి ప్రేమను, అట్టి ఆదరణను ఎక్కువగా చూపించినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనుభవం కలిగినటువంటి వాడు, మీరు గమనిస్తే యోబు గ్రంథంలో 19:25లో, యోబు గ్రంథము 19:25లో మీరు గమనిస్తే, 19:25లో ఒక మాట నేను మీకు చూపిస్తాను. మీరు గమనించినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు అంటే నా దేవుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాను. ఆయన తిరిగి వస్తాడు, ఈ భూమి మీద నిలబెడతాడు, న్యాయం జరిగిస్తాడు తన ప్రజలకి అనేది మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం అతి ఆలోచన కలిగి ఉన్నాం. తలంపులు అతి ఆ యొక్క ఆలోచనలు మనం కలిగి ఉన్నామన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే మీరు గమనించినట్లయితే ఫిలిప్పీలు 4:13లో కూడా, ఫిలిప్పీలు 4:13లో కూడా మీరు గమనించినట్లయితే, 4:13లో కూడా మీరు గమనించినట్లయితే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన తన సన్నిధిని మనతో కూడా ఉంచినాడు కాబట్టి మనం బలపరచబడుతూ ఉన్నాము. కాబట్టి మనము ఆయనందు, ఆయన నామమందు మనం బలపరచబడితే మనము పని చేస్తాం, సమస్తము చేయగలం. ఈ ఒక్కటి కూడా చేయలేదనడానికి లేదు, సమస్తము చేయగలను అనేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకా యెషయా గ్రంథంలో 6:11లో కూడా మీరు గమనిస్తే, యెషయా 6:11లో కూడా మనం చూసినట్లయితే, జీవము గల దేవుని సన్నిధి కలిగినటువంటి వాడు అనే మాటకు ఈ యొక్క రెఫరెన్స్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 6:11లో మనం చూసినట్లయితే చక్కటి మాట ఉన్నది. ఏమనుందంటే, ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేకపోయిన ఇల్లు
యెహోవా మనుషులకు దూరంగా తీసుకుపోయిన దేశంలో నిత్యమైన విశాలమగను అని అంటూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే 6:11 ఇక్కడ 7 నీ పెదవులకు తగినను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనేటువంటి మాట మనం ఇక్కడ మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు, మనల్ని పవిత్రపరిచేటువంటి వాడు, తన సన్నిధిని మనకు తోడుగా ఉండేటువంటి ఆ నడుపుదల కలిగించేటువంటి వాడు ఆయన అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా మనం హృదయశుద్ధి గల ధన్యులు వారి దేవుని చూచెదరని మత్తయి 5వ అధ్యాయంలో మనం ఆ ధన్యతల్లో చూస్తున్నాం. అనేక చోట్ల మాటలు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిని, అనుభవాన్ని కలిగినటువంటి వాడు అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా మనం కొన్ని పాయింట్స్లోకి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? మందిరంలో. మందిరంలో అంటే అర్థం ఏం చేసుకుంటాం? మనం స్పిరిచువల్గా దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఇట్లాగా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మీరు గమనిస్తే ఇక దేవుని సన్నిధి కలిగి ఉండటం అనేది ఒక ప్రత్యేకం. దానికోసం దేవుడు ఎట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు, ఎలా ఏర్పాటు చేసుకుంటాడు అనేది మనం చెప్పలేము. మీరు గమనిస్తే అపోస్తల కార్యములు 9:15 కింద మీరు చూసినట్లయితే మొదటి మాట జీవము గల దేవునితో అనుభవం కలిగినటువంటి వాడు, రెండవ మాట దేవుని సన్నిధిలోనూ దేవుని సన్నిధిని కలిగినటువంటి వాడు అనేటువంటిది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 9:15 కింద మీరు చూసినట్లయితే అపోస్తల కార్యములు 9:15 మీరు చూసి ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడినటువంటి అంశాలను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అక్కడ ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? సౌలుని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. సౌలు ఎటువంటి వాడు? క్రైస్తవులను హింసించడం, క్రైస్తవులను చంపివేయటం, డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయటం అలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆయన అంటే టెర్రర్, చాలా భయం అన్నమాట క్రైస్తవులు. అటువంటి సౌలును పట్టుకొని ఏర్పాటు చేసుకొని దమస్కుకు పోతున్నాడు. ఈ కథంతా మీకు తెలుసు. ఇసుక తుఫానులో కళ్ళు మూయబడ్డాయి. ఆ కళ్ళు మూసుకుపోయి కళ్ళు పోయినాయి అన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ను దేవుని స్వరము కదిలించడం చూస్తున్నాం కదా. సౌలా సౌలా నన్ను ఎందుకో. మీరు గమనించండి, ఆయన క్రైస్తవులను హింసిస్తే దేవుని స్వరం ఏమని చెప్తుంది? నా బిడ్డలను ఎందుకు హింసిస్తున్నావు అన్నట్లా. ఏమంటాడంటే నన్ను ఎందుకు అంటే మన జోలికి రావటం అంటే దేవుని జోలికి రావటం, మనల్ని హింసించడం అంటే దేవుని హింసించడం. అందుకనే దేవుడు ఏమంటాడంటే పగ తీర్చడం నాకు వదిలేడు, నేను చూసుకుంటాను. మీరు నిమ్మలంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి. కాబట్టి ఈ యొక్క సౌలును పౌలుగా మార్చుకొని అననీయతో అంటుంటాడు. అననీయ ఒక పాస్టర్, సీనియర్ పాస్టర్, ఆయన వస్తుందా ప్రార్థన చేసి పంపించు అంటే ఆయన ఎట్టుడు నాకు తెలుసు ప్రభా వద్దు అంటే లేదు నేను ఆయన్ని సాధనంగా ఏర్పాటు. కాబట్టి వ్యతిరేకించే వాళ్ళను తన సాధనంగా వాడుకుంటాడు, విధేయత కలిగిన వాళ్ళను తన సాధనంగా వాడుకుంటాడు, ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేదని వాళ్ళని కూడా తన సాధనంగా వాడుకుంటాడు. సమయం పోతుంది అంతే. నాకు ఇష్టం లేదని నేను బెట్టు చేయటం వల్ల ఏం చేస్తున్నానంటే దేవుని సమయాన్ని పోవడం. అది కొంచెం బాధ, అది కొంచెం ఇబ్బంది. సమయం అంతా పోయిన తర్వాత పరీక్షల డేట్ దగ్గర పడ్డాక పుస్తకాన్ని తీస్తే కొంచెం ఇబ్బందే ఉంటుంది. అదే ముందు నుంచి చదివామనుకో అంత ఇబ్బంది అనిపించదు పరీక్షలు అంటే. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆయన జీవము గల దేవుని తోడును కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధి అనుభవంలో ఉన్నటువంటి వాడు. అది మనం గమనించుకోవాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి అట్లాగే మీరు గమనిస్తే ఏలియాను పిలిచాడు అని చెప్పాను. ఆ టైంలో ఇంకా ఉపద్యోగం ఉన్నాడు, ఇంకా 7,000 మంది ఉన్నాడు. ఇలా దేవుడు ప్రత్యేకించాడు. చాలా మంది ఏంటంటే నాకు అది ఇంత ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఎందుకు అట్లా చెప్తారు అంటూ. నేను శిల్పకో లేకపోతే రాకేష్ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు చెప్పరు, పెద్దోని కాబట్టి దాన్ని నానుస్తూ పోతూ ఉంటాను. నో అని చెప్పకుండా తప్ప. వెంటనే ఎస్ అంటే వెంటనే నో అని చెప్పడం కూడా కాదు దేవుడు ఆశించేది. నేను తొందరగా ఆన్సర్ చేస్తా, అది కాదని చెప్తానంటే అది కూడా వెంటనే చెప్పాలి. ఎస్ అని మాత్రం వెంటనే చెప్పాలి, ఎస్ అని మాత్రమే.
అది విధేయతకు గుర్తు, వినయమునకు గుర్తు. దేవుని ఆశీర్వాదాలు రావటానికి, అది దేవుని ఆశీర్వాదాలే కాదు, మనుషుల ఎంతగా మాటింటే. ఇంట్లో కూడా 5 మంది పిల్లలు పాత రోజుల్లో 10 మందిని అంతా ప్రేమించినా కూడా మాట వినేటోళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులు కదా. ఇప్పుడు కూడా ఉంటుంది అది, మాట వినేటోళ్ళని ఎక్కువ. అట్లాగే మనం కూడా, నేను కూడా మనిషి మాట వినేటోళ్ళు అంటే మాట వింటారు, ఏ పైన సాయం చేస్తారు, ఏది నో అనరు. వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినా, వాళ్ళకి కొంచెం కీడైనా, వాళ్ళకి కొంచెం నష్టమైన ఓడ్చుకుంటారు నా కోసం. అంటే ఎటువంటి నా మనసు జరిగింది. రేపొద్దు నేను వాళ్ళకి ఏదైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా చేయడానికి, మొత్తం రావటానికి ఉంటుంది. ఇది మనం ఆ ప్రేమలో ఉన్నటువంటి అంశంగా గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు గమనిస్తే ఈ పౌరులే కాదు, దావీదు కూడా అంతే కదా. దావీదేవి ఎక్కడో రాజరికంలో పుట్టి పెరిగినోడు కాదు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు కాస్తా ఉంటే దేవుడు పంపించి తీసుకురా, పిలుచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అట్లాగే మోషే విషయంలో కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది నాది కాదని వాళ్ళతో దూరం అవడం వల్ల నీకు జరిగేది నష్టమే తప్ప ఇంకా కొంచెం శాపం పట్టుకున్నట్టు. అలా పోవాలి అంటే వెంటనే దానివల్ల నీకు నష్టమని దోకరింది కదా. వాళ్ళ సాధారణంగా భ్రమ పెడుతుంది, ఇది నాకు నష్టం కదా, ఇలా చేస్తే పాపం కదా, ఇలా చేస్తే నాకు దేవుడు ఒప్పుకుంటాడా అని దేవుడు అని ఏం చెప్తే అది చిత్తమో. సమయాలు చిన్నప్పుడు స్వరం వింటే ఒక మాట అన్నాడు, చిత్తము ప్రభా సెలవిమ్ము నీ దాసుడు, కానీ సాగుని నేను వింటూ ఉన్నాను, చెప్పు ఏం కావాలో అంటే. ఎప్పుడు గడ్డాల బీసాలు వచ్చిన కాదు, చిన్న వయసులోనే మందిరానికి ఇచ్చేసింది కదా తల్లి. కాబట్టి మనం గమనించుకోవాలి, దేవుని సన్నిధి కలిగి ఉండటం అంటే అలాగ పిలుపునకు లోబడి ఉండటం అనేది జ్ఞాపకం. మొదటి రాజులు 17:1 కూడా ఈ మాట మనం గమనిస్తాం. మొదటి రాజులు 17:1 కూడా మనం ఈ మాట గమనిస్తాం. మొదటి రాజులు 17:1. అప్పుడు అంతటా గిలాదు కాపురస్తులు సంబంధిలో తిష్బీయుడైన ఏలియా అహాబునకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయనతో కూడా దేవుని సన్నిధి వెళ్తూ ఉన్నది. ఆయనతో కూడా దేవుని సన్నిధి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాడు? ఒక రాజు ఇంటికి వెళ్ళాడు. ఆ రాజు ఇంటికి వెళ్ళి రాజు ఎదురుగా నిలబడి ఏమంటున్నాడు? ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. వారు ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాడు? నీకంటే చూపుకి నీ మామూలుగా చూస్తే ఎవరి దగ్గర నిలబడి ఉన్నాడు ఇప్పుడు ఆయన? రాజు, రాజు నిలబడ్డాడు. కానీ చెబుతున్న మాట ఏంటి? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నా అంటే ఆయనతో పాటు అలాగా వెళ్తూ ఉన్నటువంటి దేవుడు కూడా మనతో వస్తాం. మనం దేవునితో వెళ్తే దేవుడు కూడా మనతో వస్తాం. మనం ఒకటి చేస్తే ఆయన 4 చేయటానికి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే, నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం అని తనకు ఇవ్వబడినటువంటి అంశాన్ని రాజు నాకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఎక్కడ చూస్తాం. ఎవరిమైనా మనం గమనించుకోవాలి. మనమైతే లోకరీతిగా నేను ఇష్టపడేటువంటి వాళ్ళు, నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళు అని మనం అనుకుంటాం. చాలా వరకు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం? నేను ఇష్టపడే వాళ్ళకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అది వాళ్ళు మనం ఇష్టపడకపోయినా మాటికి మాట్లాడుతూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తుంటాం. వాళ్ళు మనల్ని తేలిక చేస్తూ ఉంటారు, మనల్ని బలహీనంగా చూస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, నంబర్లు బ్లాక్ చేస్తారు ఈరోజు కదా. మాట్లాడు. కానీ దేవుని సన్నిధి ఎలాగా? నువ్వు ఇష్టపడకపోయినా, నువ్వు వ్యతిరేకించేవాడివైనా, ఒప్పుకునేటువంటి వాడివైనా, ఒక్కసారి దేవుడు పిలుచుకున్నాడంటే దాని ద్వారా నీ కార్యం జరిగించుకొని నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకురావడం అనేది ఆలోచన. కాబట్టి ఏలియా అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ ప్రత్యేకత అనేది ఒకటి వచ్చింది ఆయనకి. అటు 7,000 మంది ఉన్నారు, ఇంకా అనేకులు నిండవచ్చు. అయితే దేవుడు ప్రత్యేకమైన పని గురించి ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడమే కాదు, నాకు చేత కాదు అనకుండా భయపడ్డాడు ఆ రాజు గురించి. దేవుడు ఆ భయాన్ని పోగొట్టాడు. పోయి డైరెక్ట్గా రాజు దగ్గర నిలబడి ఏమంటాడు? నీ ఎదురుగా నిలబడ్డా, నీ సన్నిధిలో ఉన్నా, నీ అంతఃపురంలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ నట్టింట్లో ఉన్నా అనడంలా ఏమంటాడు? దేవుని సన్నిధిలో ఉన్నాను అంటూ. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే అది సిద్ధపాటు అండి. సిద్ధపాటు అంటే ఎటువంటిదంటే, ఈయనను ఇంత ధైర్యపరచడానికి దేవుడు కొంతకాలం ఆయన దాక్కోమండి.
ఎక్కడ? కేరీకి వాగు దగ్గర. మరి ఎట్లా ప్రభా, ఎక్కడ ఎంతకాలం ఎట్లా దాచుకోవాలంటే నీకు భోజనం అరేంజ్ చేస్తాను. ఉదయం సాయంకాలం భోజనం అరేంజ్ చేస్తాను. ఎవరు తెచ్చి పెడతారు? కాకులు. కపోలంలోకి నేను ఆజ్ఞయించి ఉన్నాను, రొట్టె మాంసం తెచ్చిన కాకులు ఎంత చోట పుట్టేది తెలుసా? ఎంత దొరికి వదిలిపెట్టి అటువంటిది ఆ కాకులు తెచ్చి పెడుతున్నాయి ఉదయకాలం. అది దేవుని చిత్తంలో ఏర్పాటు. నువ్వు అనుకుంటున్నావు ఇంకా నేను సిద్ధపడలేదు అని. నువ్వు అంతగా తొందరగా ముందుకు వస్తే అంతగా దీవించబడు, అంతగా సుఖపడతావు, అంతగా సంతోషం, అంతగా దీవెనకరంగా మనల్ని నిలబెట్టు. కాబట్టి విధేయత చూపించడం అనేది చాలా అవసరం అనేది నేను చూపిస్తాను. సిద్ధపాటు అంటే సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఒకవేళ నేను మీ ఇంటికి రావాలి ఒక పాస్టర్గా, మామూలుగా ఇలా ఉంటే వస్తాను పోమ్మని. ఇప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారు పిలిచి నేను ఇంట్లో పోతాను. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు బర్త్డే కంటే, ఇంట్లో వాళ్ళ బర్త్డే కంటే పోయి ఇట్లా కూర్చుంటుంది శిల్పం. అదే ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, ఎట్లా ఎట్టుపోద్ది? బ్యాగ్ అంతా వెతికి కదా, మంచి అడుగున ఇస్త్రీ చేసి పెట్టాము, పట్టులు అన్నా జాగండు, ఒక పట్టు చీరలు తీసుకొని కదా, ఉన్న రాళ్ళగోళ్ళు ఏ గోళ్ళు ఆ మొత్తానికి అవి కొంచెం వేసుకొని సింగారించుకొని ఉన్నదే అందం ఇంకొంచెం అందంగా కనపడాలి, ఇంకొంచెం గ్రాండ్గా కనపడాలని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ దేనికి గుర్తులు? సిద్ధపాటు గుర్తు. తప్పని నేను అనడంలా, సిద్ధపరచబడ్డా వాళ్ళని. కొందరు ఉంటారు ఏంటేమంటే తిట్టండి, సార్లేనా ఎందుకంటే కానీ దేవుని విషయంలో అలా కాదు. నేను సిద్ధపడాను, నేను కాదు నాకు కాదు అనడం అనేది నీ జీవనంలో పోగొట్టుకున్నది ఏదైనా సరే. కాబట్టి చెప్పాడు, దేవుని మాటగా భావించాను. ఈ రోజుల్లో దేవుడైతే దిగి వచ్చి చెప్పడు. కాబట్టి చెప్పాడు, అమ్మా సూపర్, నాకు ఇది కావాలి అన్న, నువ్వు నాకు ఇది చేయాలి. కళ్ళ మనసుకొని విధేయత చేయండి. ఎందుకు ఈ అవకాశం అంటే రేపు పొద్దున ప్రార్థన చేసి అప్పగించాల్సి వచ్చినప్పుడు నా పట్ల ఇంత విధేయత చూపిస్తారు, నీ పట్ల ఇంత విధేయత చూపిస్తారు, ఏదో ఒకటి చేసి పెట్టు అని అడగండి. దయచేసి జ్ఞాపకం పెట్టు. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థనలో కూడా పవర్ ఉండదు. ఇది మనం చాలా మంది పెద్ద పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు, నేను అనుభవించినాను, నేను దర్శనం చూశాను. దేవుని సన్నిధిని అనుభవించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా డెవలప్ ప్రార్థన, తేలిక ప్రార్థన. ఇది మనం గమనించుకోవాలి. అందుకని దేవుని సన్నిధి అనే మాటకు చాలా పవర్, బలం అనేది నేను జ్ఞాపకం చేస్తాను. అంతేకాకుండా హెబ్రీలు 12:14 కూడా చూస్తే, హెబ్రీ 12:14 కూడా చూస్తే, హెబ్రీలు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు వాయించుడి, ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మరి చూడకుండా, ఆయన మాటలు వినకుండా మనం ఆయన ప్రార్థన చేద్దామంటే ఎట్లా ఉంది? అలా చూడాలి, వినాలంటే సన్నిధిని అనుభవించాలి, ఆ ప్రజెన్స్ని అనుభవించాలి, ఫీలింగ్ మనకు ఉన్నాయి. అలా లేకుండా ప్రార్థన కూడా మనం సంపూర్ణంగా చేయలేము అనేది మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా నిర్గమ 33:15 మనం గమనించి కథంతా మీకు తెలుసు. ఇశ్రాయేలీయులను నడిపిస్తూ పగలు, ఇప్పుడు మనము పాట పాడినప్పుడు దాంట్లో పగలు మేఘస్తంభమై, రాత్రి దేవుడు ఒక్కసారి చెదయ్యాడంటే వదిలిపెట్టాడు. మన ఏదో పెళ్ళిళ్ళప్పుడు చెప్తుంటారు చూడు, మరణము మనల్ని ఎడబాపు వరకు. లోకంలో అయితే మన స్నేహాన్ని, మన బంధుత్వాన్ని, మన యొక్క ప్రేమను మరణం విడగొట్టవచ్చు. కానీ దేవునితో దేని కూడా మనకు ఇది విడగొడుతుంది అనడానికి లేదు. దేవుడు అలా చేస్తాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభమై వారికి తన సన్నిధి తోడుగాల్సి నడిపించినటువంటి దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా తన సన్నిధిని నడిపించగలడు. కోరుకోవాలి, ఆశించాలి, దానికి
తగిన విధేయత, దానికి తగిన సిద్ధపాటు నువ్వు కలిగి ఉంది. ఈ సిద్ధపాటులో కూడా మొదట నువ్వు ఎస్ అనాలి. అసలు పోవటం, పెళ్ళికి పోవటమే నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు అలంకరించుకుంటావు, ఎందుకు మంచి బట్టలు వేసుకుంటావు? మొదట నీకు కలగాల్సింది ఏంటి? నేను ఆ పెళ్ళికి వెళ్ళాలి, నేను ఆ పని చేయాలి. అప్పుడు దేవుడు సిద్ధపరచు. మొదట మనకు ఆ విషయంలో ఆశ కలగాలి. నేను ఇది చేయాలి అన్న ఆశ కలిగి, ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటాడో ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు సంతృప్తి పరుస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాగా పగులు రాత్రి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు పరిస్థితిని ఆ యొక్క ఇజ్రాయేల్ విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక విషయంలో చూస్తే ఈ నిర్గమకాండం 33:15 మనకు చూడండి. మోషే నీ సన్నిధి నాతో రానియడా, ఇక్కడ నుండి మేము కదలాలంటే కూడా నీ సన్నిధి మాతో ఉండాలి. ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని కదిలించక మేము విని ఉంటాం. మోషే చెప్తాడు, ఒక్కసారి జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిని తోడును అనుభవించడం మొదలైతే ఆయన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయలేదు, ఎక్కడికి వెళ్ళాలి. మోషే అంటే వాడు అంటూ ఉన్నాడు, ఒకవేళ ఇది చాలా చోట్ల పాత నిబంధనలో చూస్తాం, వాళ్ళు యుద్ధాలకు పోయేటప్పుడు అడుగుతారు, ప్రభా మరి యుద్ధానికి వెళ్తున్నావు, తోడరా, నువ్వు తోడ రాకపోతే ఓడిపోతావు, అవుతుంది, నువ్వు తోడొస్తేనే వెళ్తాం. దేవుని సన్నిధిలో అట్టి బలం ఉన్నది, అట్టి ప్రేమను మనల్ని ఓడగొట్టే దేవుడు అనే కాదు, మనల్ని విజయంలోనికి నడిపించే దేవుడు. ఇందుకోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో నేను చేయబట్టి నడవడానికి సిద్ధంగా. నాకు ఎవరైనా ఆ సిద్ధపాటు కలిగి ఉంటే నేను ఏదైనా చేయి. అలాగే సిద్ధపాటే లేకపోతే నేను రమ్మని రావట్లేదు, నేను ఉండట్లేదు, నేను పొమ్మని పోవట్లేదు, నేను చేయమన్నది చేయట్లేదు, అటువంటిప్పుడు అన్ని వ్యతిరేకత ఉన్నప్పుడు నేనేమి వారి కొరకే. అట్లాగే దేవుడు కూడా కాబట్టి ఏమి కలిగి ఉండాలి అంటే, జీవం గల దేవుని సన్నిధి తోడు కలిగి ఉండాలి, ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మాటకు విధేయులై ఉండాలి. దేవుని మాటకు విధేయులై ఉండాలి. ఎస్ అంటే ఇక దాంట్లో విధేయత అంటే నోర్మం కాదు, విధేయత. ఎస్ అంటే విధేయత. సార్ నాకు ఇష్టం లేదు, అన్ని ఇష్టమైన విషయాలు రూలే లేదు కదా. దేవునికి ఇష్టమే అడుగుతున్నాడు, నాకు ఇష్టమే అడుగుతున్నానండి. నీకు ఇష్టం ఉన్నా లేకుండా చేస్తే కదా నేను నిన్ను ప్రేమించగలిగేది. నేను ఏదైనా చేయడానికి ముందు నా మనసు నేను సిద్ధపరచుకోవాలి కదా. అబ్బా వాళ్ళు ఏది చేయలేండి, ఎప్పుడు ఏ చెప్పినా ఏదో వంక పెట్టుకొని చేయకుండా వెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళకి నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుంది? అదే ఏ చెప్పినా వింటున్నారు, ఏ చెప్పినా తహతలాడిపోతున్నారు, అయ్యగారితో మాట్లాడాలి, అయ్యగారు చెప్పింది చేయాలని తహతలాడిపోతున్నారు అంటే ఎటువంటిది? నాకు అయ్యా వీళ్ళకి ఇంకా ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలిగితే నేను అంత మంచిది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ కేరింటి వాళ్ళ దగ్గర విధేయత కదా, అదేదో చెప్పమంటే నన్ను ఇక్కడిపై ఉండమంటావు ఏంటి అని అడగలా. వాగు దగ్గర వెళ్ళి కుటుంబాలు వదిలిపెట్టేది నేను ఆటిపై ఉండటం ఏంటి స్వామి? మళ్ళీ ఒకటి కాదు ఎన్ని కాదు, ఎన్ని సంవత్సరాల ఉంచాడో మనకు తెలుసు, ఎంతకాలం ఉంచాడో మనకు తెలుసు. మళ్ళీ ఏం భోజనం? కాలం తెచ్చి పెట్టే భోజనం. నువ్వు నేనేది ఏం కాదు, ఓము అంటాం, పోయినా ఒక 2 రోజులు ఇంకా మా వల్ల కావట్లేదు. ఇవన్నీ కూడా అవిధేయతకి గుర్తులు. ఎప్పుడైతే అవిధేయత ఉంటుందో నువ్వు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. అవిధేయత ఉంటే నువ్వు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. ఇదే మొదటి సమయంలో కూడా అదే చెప్తాడు, చిత్తము ప్రభా ఇది అవసరాలకి, ఏం చెప్పాలి నేను సిద్ధం, ఏం చెప్పాలి నేను చేయడానికి సిద్ధం. దానివల్ల నాకు ఏం జరుగుతుందో నాకు అనవసరం, దీని కొరకు నేను ఒక మాట చెప్తాను. ఈ మాట చెప్పి నేను మూవింగ్ చేస్తాను. మీరు ఇప్పుడు మనం విధేయత అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? విధేయత అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? విధేయత అంటే విధేయత. ఇప్పుడు చాలా విధేయుడు అనడానికి ఒబీడియన్స్ స్పెల్లింగ్ ఏంటి? OBEDIENCE.
NCE. అటు ఇటు 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 కొట్టుకుంటూ వస్తే మధ్యలో ఒక 3 మిగులుతాయి. ఇక్కడ O, ఇక్కడ E, ఇక్కడ B, ఇక్కడ C, ఇక్కడ E, ఇక్కడ N క్యాన్సిల్ చేస్తే మధ్యలో ఒక 3 అక్షరాలు మిగులుతాయి. ఈ పక్క 3, ఆ పక్క 3 తీసేస్తే అంటే సెంటర్ పాయింట్ ఏమిటో చెప్పగలరా? చూడతారు ఇక్కడ OBE, NCE లాస్ట్లో కట్ అయిపోయింది. మధ్యలో ఏం మిగిలింది? D. Obedience. OBED DIE సెంటర్ పాయింట్. ఈ పక్క NCE పోయింది, ఈ పక్క OBE. ఏం మిగిలింది? ఏం మిగిలింది? ఏం మిగిలింది? నాదంటే ఏం లేదు, నేను తెచ్చుకున్నాను. ఏ విత్తనమైతే చచ్చిపోతుందో అది మనకెత్తుతుంది. భూమిలో పాతినప్పుడు అది చావకపోతే మనకి రాదట. మీరు గమనించారా? విధేయతలోనే డై. ఈ డైలో మళ్ళీ ఈ పక్క డి, ఈ పక్క ఈ కొట్టేస్తే ఏమైతుంది? నేను అన్న అహంభావాన్ని నువ్వు చంపుకోకపోతే విధేయతలోకి రావు. భాషగా చెప్పింది నేను ఏమంటావు? ఈయనేంది నేను కావాలంటే అన్నీ చెప్తుంటాడు, నావగాడే. చాలా చక్కగా ఉంది కదా విధేయతలు. దాంట్లో మళ్ళీ ఐ మధ్యలో ఈ సెంటర్. ఈ ఐ నేను నాకు నేను చనిపో. నేను ఒక పని చెప్పేశాను శిల్పకి, ఇష్టమే లేదు, బద్నాం లేకపోతే డబ్బు పోతుందో లేకపోతే సమయం పోతుందో ఏదో పోద్ది, కాబట్టి ఇష్టమే లేదు తను. అయినా సత్యం ఏం చేయాలి? చచ్చిపోవాలి. నాకు నేనుగా చెయ్యను అని నా స్వభావాన్ని నేను చంపుకోవాలి. ఈయన కోసం నేను చేయాలి. దానివల్ల నాకు చాలా జరగవచ్చు, నష్టం జరగవచ్చు. మన ఎవరికి మరియమ్మలాగా చాలా ఇబ్బందులు రావచ్చు. కన్యక గర్భవతి అనే మాటలు అప్పుడు చెప్పుకుంటాం కదా, చాలా రావచ్చు. కానీ దేవుని కొరకు చేయగలిగిన సిద్ధపాటు, సంఘం కొరకు కాదు కొరకు చేయగలిగిన సిద్ధపాటు. నువ్వు ఆలస్యం చేయటము, నువ్వు అని చెప్పటము, నాంచటము, ఇవన్నీ నీ ఆశీర్వాదాలకు నువ్వే గొడగట్టు. నీ ఆశీర్వాదాలు నీకు దొరకకుండా నువ్వే గొడగట్టు. అందుకని ఒబీడియన్స్ ఇన్ ద సెంటర్ పాయింట్. చనిపోవాలి. ఎవరు చనిపోవాలి? అన్నది చనిపోవాలి. నీకు ఇష్టమే లేదు నేను అడిగినా, నువ్వు చచ్చినట్టు చేయడమే అది నిజమైన విధేయత గుర్తు. అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది. అందరూ చేసేది నువ్వు చేస్తే నాకు పెద్ద ఇంప్రెషన్ ఉండదు, నువ్వు కొంచెం ప్రత్యేకంగా చేస్తే. అందుకే 7,000 మంది ఉన్నప్పటికీ కూడా ఏరియాని ఎందుకు ప్రత్యేకించుకున్నాడు దేవుడు? ఏరియాని ఎందుకు మాట్లాడుతూ ఇదిగో ఇలా నడువు అని డైరెక్షన్ సిస్టమ్ నడిపిస్తున్నాడు అంటే, ఇదిగో ఈ పర్సన్ ఐ అన్నది ఆయనలో లేదు, నాకు నేనుగా నేను కాను అంటాడు. నేనేం చేసినా అది నువ్వే కదా, నన్ను నా చేత చేయించేవాడు నీవే కదా. దాన్ని ఏమంటారంటే గ్రీక్లో DEESIS డిసీజ్ అంట. డిసీజ్ కాదు మళ్ళీ. దీని అర్థం ఏమిటంటే నేను కాదు, నా సర్వస్వము నువ్వే, నాకు ఏది చేసినా నీ శక్తిని బట్టి నువ్వు చేయాలి తప్ప నాకేమి చేత కాదని అన్ని సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి చేసేటువంటి ప్రార్థన. ఇదొక ప్రార్థన. అటువంటి స్వభావం నాది ఏముందా చెప్పాను, నువ్వు కదా చేయాల్సిందని. ఇటువంటి ప్రార్థన స్వభావం మనకు దావీదు దగ్గర కూడా కనిపిస్తుంది. నాదేముంది, నేను చెప్పినా అయిపోయింది, నువ్వు చేయాలి. నీవు శక్తివంతుడైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, నువ్వు చేయాలి. అడగటం నేను ధర్మం నేను చేస్తాను. దీన్ని ఈ పద్ధతిని గ్రీకులో ఏమంటారంటే థీసిస్ అనేటువంటి ప్రేయర్ స్టైల్. అదొక ప్రేయర్ స్టైల్ పద్ధతి. కృపా ప్రార్థన అంటారు కదా, కన్నీటి ప్రార్థన అంటారు కదా, అలాగా ఈ పద్ధతి ఆయన దగ్గర ఉంది. అదొక స్టైల్, అదొక పద్ధతి. అటువంటి ప్రార్థన చేసేటువంటి వాడు, అంత చనువు ఉన్నటువంటి వాడు, దేవుడితో అటువంటి అనుబంధం కలిగినటువంటి వాడు, అతి విధేయత కలిగినటువంటి వాడు, నేనుగా చచ్చిన వాడితో సమానం. నువ్వు నాతో ఉంటే ఆయన సజీవుడు. ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన మనతో ఉంటే మనం చచ్చిన వారమైనప్పటికీ కూడా మనం ఎటువంటి వారంగా ఉంటాం, సజీవులలో ఉంటాం. కాబట్టి అట్టి ప్రార్థన స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి.
అలా అలవాటు చేసుకోవాలంటే జీవము గల దేవుని సన్నిధి తోడు మనం ఉండాలి, ప్రార్థనాపరుడుగా మనం ఉండాలి, దేవుని పట్ల విధేయత చూపించేవారుగా మనం ఉండాలి. ఈ రోజుల్లో మనం చిన్న దానికి దూరమైపోతూ ఉన్నాం, చిన్న దానికి నెగటివ్గా ఆలోచన చేస్తున్నాం. పరిష్కారం కోసం ప్రయాసపడదాం అనేది లేదు. ఒక ఇష్టమైన పని చెప్తే ఇష్టమైనట్టు, ఇష్టం లేని చెప్తే దూరం అయిపోతుంది. ఇది మనం తప్పుడు వ్యవహారంగా వాటిని తొలగించుకోవాలి. ఎప్పుడైతే అటువంటివి చేస్తామో దేవునికి సన్నిధిని మనం అనుభవించాలి. అతి విధేయతలో ఏదైనా చేయడానికి తను సిద్ధపడితే, ఏదైనా చేయడానికి నేను సిద్ధం, ఏదైనా చేయడానికి మన కోసం దేవుడు సిద్ధం. కాబట్టి అన్ని లాభాలే అనుకోక, కానీ ఖచ్చితంగా లాభాలు ఇస్తాయి. దీనికి ఉదాహరణ యోగు. దీనికి ఉదాహరణ ఒక్క రోజులోనే ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయినారు, గొర్రెలు పోయినాయి, ఎట్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కాబట్టి భార్య వచ్చి 4 మాటలు తిట్టింది, స్నేహితులు వచ్చి తిట్టిపోయినారు. విధేయత ఏమాత్రం తగ్గలా. అతి విధేయతతోనే ఆయన ఉన్నాడు. చివరికి వచ్చేసరికి ఏమొచ్చింది ఆశీర్వాదం? అమ్మా రెండింతలో క్లియర్గా ఉంటుంది చివరి అధ్యాయంలో. అప్పుడు 100, ఇప్పుడు 200, అప్పుడు 200 నుంచి ఇప్పుడు 400, అప్పుడు 500 నుంచి ఇప్పుడు 1000. డబల్ ఇచ్చేసి నువ్వు అనుకుంటావు ఇది నేను నష్టపోయానేమో, ఇది నష్టమేమో, నా ప్రాణం, నా శీలం, నా క్యారెక్టర్, ఏదైనా దేవుని తప్పు చేయాలి. ఎప్పుడైతే అటువంటి మనం కలిగి ఉంటామో మనం దీవించబడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించాలి. మీకు ఏది ఇష్టమైతే అది చెప్పు, నేను చేస్తాను. దానికంటే ముందు కండిషన్ ఏంటి? నేను నీలో ఉండాలి, నువ్వు నాలో. అంటే అట్టి ప్రేమ ఉంటేనే కదా హృదయంలో స్థానం దొరుకుతుంది. నేను ఊరికనే ఉంటే నాకు ఎవరు హృదయంలో స్థానం ఇవ్వకపోతే ప్రేమ కలిగి ఉన్నట్టు కాదు. అట్టి ఆ ప్రేమానుబంధాన్ని మనం కలిగి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడుతుంది. జ్ఞాపకం చేసుకున్నాం. ఏలియా లాగా మనం కూడా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. జీవము కలిగినటువంటి దేవుని తోడును కలిగి ఉన్నాం, ఆయన సన్నిధిని కలిగి ఉన్నాం. ఆ అనుభవంలోనికి మనం వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా, నా రక్షక నీకు వందనాలు. ఒక చిన్న 3 అంశాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన 7,000 మంది ఉన్నప్పటికీ కూడా, ఉపద్యం ఉన్నప్పటికీ కూడా మీరు ఏలియాని ఏర్పాటు చేసుకున్నారు, ప్రత్యేకించుకున్నారు, పవిత్రపరిచినారు, పరిశుద్ధపరిచినారు, మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అటు ఆ పద్ధతిని ఏదైతే నెరవేర్చవలసిన దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి, యుక్తి, జ్ఞానం వేయకుండా నడుచున్నారు. దాన్ని బట్టి పని జరిగించుకున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు. మరైతే ప్రభావ మమ్మల్ని కూడా సిద్ధపరచమని, అటు ఆశీర్వాదములకు పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టుకోవాలని వేడుకుంటున్నాను. నేను ముఖ్యంగా కాపురిగా నేను ఎవరిని ఏ సహాయం అడిగినా నో అనకుండా చేయడానికి వారికి తగిన అవకాశం ఇవ్వండి, అనుకూలత ఇవ్వండి. సమయమును పోనీయంగా సద్వినియోగం చేసుకునే ప్రేమను వారికి కలిగించి, ప్రేమించే గుణము ద్వారా వారు అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహకరంగా పనిచేయడానికి సహాయం చేయమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.